సినారియో జరిగింది. రైట్. విల్ టేక్ ద కాల్ అండి. నరేష్ ఉన్నారు ఫ్లోరిడా నుంచి మీతో మాట్లాడడానికి. నరేష్ గారు. హలో, నమస్కారం అండి. ఇది యాక్చువల్గా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి అసలు ఏం మాట్లాడారు, ఏదైనా దేశానికి ఏదైనా ఇచ్చినా కానీ అది మాకు అర్థం కాకపోయేది, వేరే వాళ్ళకు కూడా పక్కన ఉన్న వాళ్ళకు కూడా లేదో తెలియదు. బట్ మోదీ వచ్చిన తర్వాత ఒక మంచి చరిష్మా వచ్చింది, అది ఇది అని అనుకున్నాము. వేరే అపోజిషన్ లో కూడా ఎవరు లేరని అనుకున్నాము. బట్ మీరు కూడా వచ్చింది ఏది కరప్షన్ అరిగడదాము అది ఇదని. బట్ ఇప్పుడు చూస్తే ఈ ఎలక్టోరల్ బాండ్స్ 6,000 crores అండి. అది ఎవరి దగ్గర కూడా అంత మనీ లేదు. అంతగానో మీరు ఎట్లా స్టిమ్యులేట్ చేసినారు, ఈడీ సోదాలని అంటారు, దాన్ని మీరు ఎలా చూస్తారు? అది స్కామ్ అంటారా లేకపోతే అది మీకు ఇచ్చిన అభిమానం అంటారా? అదొకటి. ఈ శ్రీరామ్ అనేది, జై శ్రీరామ్ అనేది, అది మీరు జై బీజేపీ జై శ్రీరామ్ అనేది అది రెండు ట్యాగ్ లైన్స్ మీరు వాడుకుందాం అనుకుంటున్నారా? శ్రీరామ్ అనేది కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటుండ్రు శ్రీరామ్ అనేది మీరు ఎందుకు వాడుకుంటుండ్రు బీజేపీకి అని కూడా. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9+. అదొకటి కూడా అంటున్నారు. సో ఇది రెండింటి గురించి కొంచెం చెప్పండి. రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు. మీరు అడిగిన ప్రశ్న విషయంలో యాక్చువల్లీ ఎలక్టోరల్ బాండ్స్ మీరు అంటే కొంచెం నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. బిఫోర్ ఈవెన్ ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీకి ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వడానికి 3 డైమెన్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వాలంటరీనెస్, అంటే నాకు ఈ ఐడియాలజీ అంటే నచ్చింది కాబట్టి నేను రూపాయో $2 లేకుంటే $1 $2 నేను ఇవ్వడం, ఇది ఒక పద్ధతి. ఇది అనేక సంవత్సరాలుగా ఐడియాలజీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉంది. అంటే స్వతంత్రానికి పూర్వం కూడా కాంగ్రెస్ పార్టీ జోలే పట్టుకొని వెళ్ళి అడుక్కునేది, $1 $2 అట్లా అనేక మంది యాక్టివిస్టులు చేసేది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే రెండో ఆస్పెక్ట్ ఏమవుతున్నదంటే అసలు వాలంటరీనెస్ ఎప్పుడైతే తగ్గిపోతున్నదో, అంటే there is no voluntariness. Why a company should, what is the role of a company? Company should make profit, company should do business, company should create wealth, company should do some innovation. అంతేగాని కంపెనీకి పాలిటిక్స్తో సంబంధం లేదు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇండివిజువల్గా వాళ్ళకున్న ఐడియాలజీ కానీ, లేకుంటే వాళ్ళకు నచ్చిన పార్టీ కానీ, లేకుంటే పర్సన్ కానీ, దాని నుంచి ఎవరైతే అలాంటి ఇండివిజువల్స్ పార్టీ వాళ్ళ కంపెనీస్ పెట్టినప్పుడు సేమ్ ఐడియాలజీ క్యారీ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కంపెనీ డైరెక్టర్ అనుకోండి, నా ఐడియాలజీ ఆ కంపెనీలో కూడా నేను పర్కులేట్ చేస్తాను కదా. సో అలాంటి దాని నుంచి వచ్చిందే ఈ నాన్ వాలంటరీనెస్, రైట్. రెండు విషయం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్, కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్, ఎలక్టోరల్ బాండ్స్ విషయానికి వచ్చినప్పుడే ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అండి. ప్రపంచంలో అనేక దేశాలలో, ఇప్పుడు యూఎస్ఏ లాంటి ప్లేస్లో మీకు ఒక ఐ థింక్ సెక్షన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాన్ ప్రాఫిట్ కంపెనీ అక్కడ ఫ్లోట్ చేసుకొని దే కెన్ యాక్చువల్లీ క్యాంపెయిన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎదర్ డెమోక్రాట్స్ ఆర్ రిపబ్లిక్స్, రైట్. సో అండ్ దే కెన్ గో టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ స్పెండింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ వితౌట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు ఎనీ అకౌంటింగ్. దాన్ని ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో దే స్టార్టెడ్ కాలింగ్ డార్క్ మనీ. మనం ఇక్కడ బ్లాక్ మనీ మాట్లాడుతున్నప్పుడు డార్క్ మనీ అంటారు. సో డార్క్ మనీ 2006 ఎలక్షన్స్ అప్పుడు యూఎస్ఏలో, because I think my friend may be from USA, so he can understand very well. So 2006 it was less than $50 million, and it came to an extent now in 2020 అది $1.5 billion పైప్ అయింది. అంటే వాళ్ళకు ఆ డార్క్ మనీ కాన్సెప్ట్ కనీసం ఆ అకౌంట్స్ చెప్పాల్సిన అక్కర కూడా లేదు అక్కడ.
సో దట్ ఈస్ హౌ ద డార్క్ మనీ కేమ్ ఇన్ టు యుఎస్ఏ ఎలక్షన్స్. సో ఎలక్టరల్ బాండ్స్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. ఎందుకంటే 2017లో యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి, బ్లాక్ మనీని అరికట్టాలనేది ఈ రెండు ఆబ్జెక్టివ్స్తోనే ఎలక్టరల్ బాండ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 6,000 crores వచ్చాయని మిత్రుడు చెప్తున్నాడు. బట్ ప్రతిపక్షాలకు 14.5 thousand crores కూడా వచ్చాయి కదా, ఆ పార్టీస్కి కూడా వచ్చినాయి కదండి. అంటే ఏ పార్టీ ఎక్కడ గవర్నమెంట్ ఉందో అక్కడ ఉన్న కంపెనీస్ ఫర్ వేరియస్ రీజన్స్, అంటే వాళ్ళకు ఆ పార్టీతో ఏదన్నా ఫేవర్ తీసుకోవాలన్నా లేకుంటే ఆ పార్టీతో ఉన్న ఆ పార్టీ నచ్చి కావచ్చు. ఇప్పుడు చాలామంది ఐడియాలజికల్లీ బైండ్ రైట్ వింగ్ పీపుల్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ బిజినెసెస్. వాళ్ళకు మోడీ గారు అంటే నచ్చవచ్చు, లేకుంటే పాలసీస్ ఏవైతే తీసుకున్నారో నచ్చవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ డబ్బులు ఇస్తున్నారో ఎక్కడ రాయాల్సిన పని లేదు కదా. మీరు ఎలక్టరల్ బాండ్ తీసుకున్నప్పుడు ఇట్స్ లైక్ కరెన్సీ నోట్, అంటే 2 500 రూపాయల నోట్లు ఇచ్చి ఒక 1000 రూపాయల నోటు తీసుకున్నట్టు, 4 500 రూపాయల నోట్లు ఇచ్చి ఒక 2000 రూపాయలు తీసుకొచ్చారు. సో ఎలక్టరల్ బాండ్ తీసుకొచ్చినప్పుడు కావచ్చు లేకుంటే ఇప్పుడు కావచ్చు, మీరు ఎందుకు ఆ పార్టీకి డబ్బులు ఇస్తున్నారు అనే కాలమే ఉండదు. రైట్, ఇందాక నేను చెప్పినట్టు వాలంటరీనెస్ కానీ ఐడియాలజికల్ బైండింగ్ కానీ లేదు ఇప్పుడు. సో జస్ట్ టు సమ్మరైజ్ మై పాయింట్, ఎలక్టరల్ బాండ్స్ అనే దాన్ని పూర్తిగా రద్దు చేసే బదులు, దిస్ మై పర్సనల్ ఒపీనియన్, పూర్తిగా రద్దు చేసే బదులు దాన్ని ఒక సిస్టమేటిక్గా ఇంకొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్లో గిట్ట తీసుకొచ్చినట్టు అయ్యి ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అండ్ ద వాలంటరీనెస్ యాజ్ వెల్ యాజ్ ది బ్లాక్ మనీని ఎరాడికేట్ చేద్దామని ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో, కరప్షన్ తగ్గిద్దామని, అవి 3 కూడా తీరుతుండే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దానిలో చాలా నేను డీటెయిల్గా అనలైజ్ చేసి